టు మై యూట్యూబ్ ఛానల్. రాయచోటిలో ఉగ్రవాదుల అరెస్ట్. ఏపీ మంత్రి సొంత నియోజకవర్గంలో ఉగ్రవాదుల అరెస్టు, 6 చెక్పోస్టుల ఏర్పాటు. ఏపీలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. ముఖ్యంగా ఏపీ మంత్రి సొంత నియోజకవర్గంలో 2 ఉగ్రవాదులను ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ విషయాలు తెలుసుకునే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని కొత్తపల్లిలో అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీ అనే 2 ఉగ్రవాదులను ఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారిద్దరి ఇళ్లలో సోదాలు చేసి పుస్తకాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇండ్లకు తాళాలు వేశారు. అలాగే సుండిపల్లికి చెందిన 2 మహిళలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా రాయచోటి చుట్టూ 6 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. తమిళనాడుకు చెందిన అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీలు గత కొన్నేళ్లుగా రాయచోటిలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకొని స్థానికులుగా ఉండిపోయారు. వీరిద్దరూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ గత 30 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తుంది. అబూబకర్ రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ స్కూల్ ఎదురుగా అమానుల్లా పేరుతో షాప్ నిర్వహిస్తున్నాడు. మహబూబ్ బాషా వీధిలో సొంత ఇల్లుంది. చీరల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ కొన్ని నెలల పాటు రాయచోటిలో ఉండకుండా వెళ్ళిపోతారని, ఎక్కడికి వెళ్లారని అడిగితే వ్యాపారం కోసం బయటకు వెళ్ళినట్టు స్థానికులతో చెప్పేవారని తెలుస్తుంది. ఇక వీరిద్దరూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో వీరు ప్రధాన నిందితులని తేలింది. వీరిద్దరికీ 1995 నుంచి దేశంలోని వివిధ నగరాల్లో జరిగిన ఉగ్ర బాంబు పేలుళ్లతో లింక్ ఉన్నట్లు ఐపీ గుర్తించింది. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి ఇంట్లో ఉగ్రవాదాలకు సంబంధించిన పుస్తకాలు, బాంబుల తయారీకి ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ కలిసి మరికొందరు ఉగ్రవాద శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. ఐబీ అధికారులు వీరిద్దరితో ఎవరెవరికి సంబంధాలున్నాయన్న కోణంలో వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఇద్దరు అరెస్ట్ తర్వాత స్థానికులు ఆందోళనలో ఉన్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇది విషయం. రాయచోటి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి, వాళ్ళకి ఏమన్నా కొత్త వ్యక్తులు కానీ, ఏదైనా ఉగ్రవాద కలాపాలకు సంబంధించిన ఏమైనా వస్తువులు కానీ మీకు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఈ విషయాన్ని మరింత మందికి. థ్యాంక్ యూ వెరీ మచ్.